హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. గాయస్, ఈ వీడియోలో కాశీపట్నం కోసం మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. ప్రతి ఏటా 1,00,000 మందికి పైగా భక్తులు ఈ క్షేత్రానికి వచ్చి గంగా స్నానం చేసి దైవ దర్శనం చేసుకుంటారు. ఇక్కడ విశ్వేశ్వర ఆలయంలోని శివలింగం ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటి. స్వయంగా శివుడు ఇక్కడ కొలువై ఉన్నారని హిందువుల నమ్మకం. గంగా స్నానం వల్ల సకల పాపాలు తొలగి ముక్తి లభిస్తుందని హిందువుల నమ్మకం. అష్టాదశ శక్తి పీఠాలలో కాశీ కూడా ఒకటి. దక్షయానంలో ఆత్మార్పణం చేసిన సతీదేవి చెవిపోగు పడిన చోట విశాలాక్షి మందిరం ఉంది. ఆ గంగమ్మ తల్లి సాక్షి స్వరూపిణి కూడా. ఆదిశంకరులు తన బ్రహ్మసూత్ర భాష్యాన్ని భజగోవింద స్తోత్రాన్ని కాశీలో రచించారు. బౌద్ధులకు కూడా వారణాసి పవిత్ర స్థలం. కుశీనగరం, కాశీ, బోధిగయ, లుంబిని ఈ ముఖ్య యాత్రా స్థలాలు. వారణాసి సమీపంలోని సారనాథ్ బౌద్ధ క్షేత్రం ఉంది. అక్కడ బుద్ధుడు తన మొదటి బోధనలను ఉపదేశించాడు. ఇంకా అక్కడి దమైకా స్తూపం అశోకుని కంటే ముందు కాలంది. ఇంకా అక్కడ చౌకండి స్తూపం ఉంది. ఆ స్థలంలోనే బుద్ధుడు తన మొదటి శిష్యుడిని కలిశాడంట. జైనుల 23వ తీర్థకారుడైన పర్షరాదుని జన్మస్థలం అయినందున వారణాసి జైనులకు కూడా పవిత్ర స్థలమే. వారణాసిలోని ఆలయాలు. వారణాసి ఆలయాలకు నెలవు. చరిత్రలో వివిధ కాలాలలో నిర్మించబడ్డ పెద్ద పెద్ద ఆలయాలు ఉన్నాయి. ఇంకా ప్రతి వీధిలోనూ ఒక ఆలయాన్ని దర్శించుకోవచ్చు. చిన్న ఆలయాల్లో కూడా ప్రతిదినం ప్రార్థనలు జరుగుతూ ఉంటాయి. కాశీ విశ్వేశ్వర ఆలయం చారిత్రకంగా చూసిన ఈ ప్రాంతాన్ని పాలించిన చక్రవర్తులు ప్రజలు కలిసి నిర్మించిన ఆలయాలు కాశీలో 20,000కు పైనే ఉంటాయి. ప్రస్తుతం వీటి సంఖ్య 2,500కు మించలేదు. కాశీనగరం ముస్లిం దండయాత్రకు 3 సార్లు ధ్వంసం అయినది. అక్బర్ కాలంలో కొన్ని ఆలయాలను పునరుద్ధరించినట్లు తెలుస్తుంది. అందుకే ఇప్పటికీ కాశీలోని ప్రతి వీధికి ఒక గుడి కనిపిస్తుంది. అన్నిటిలోనూ నిత్య పూజలు, హోమాలు జరుగుతుంటాయి. వాటి అన్నిటిలో కంటే ప్రత్యేకమైనది విశ్వనాథ మందిరం. పూర్వం ఎంతో వైభవంగా ఉండేది. ఆ తర్వాత దాడులకు భయపడి బయటకు కనిపించకుండా చుట్టూ ఆలయం చుట్టూ చిన్న పెద్ద భవనాలు నిర్మించడంతో ఇరుకు సందుల మధ్య ఉండిపోయిందంట. అందుకే ఆలయానికి మళ్లీ అద్భుతంగా తీర్చిదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వం సుమారు 400 కోట్ల రూపాయలతో శ్రీ విశ్వనాథ ధామ్ ప్రాజెక్ట్ ని చేపట్టింది. కాశీ విశ్వనాథుని ఆలయానికి వెళ్లే దారిలో సాక్షి గణపతి ఆలయం ఉంటుంది. అక్కడ ఆగి పేరు గోత్రం చెప్పుకుంటారు భక్తులు. కాలంతో ఉన్న వినాయకుడు కాశీకి వచ్చిన వాళ్ళ వివరాలు రాసుకుంటారు. సెక్యూరిటీ చెకింగ్ దగ్గర దుండి గణపతి కొలువై ఉంటారు. ఈయన 56 స్వరూపాలతో కాశీ పట్టణాన్ని కాపాడుతుంటారని, ఈయన దర్శించుకుంటే విఘ్నాలన్నీ తొలగిపోతాయని భక్తుల నమ్మకం. అది దాటి విశ్వనాథుని ఆలయానికి వెళితే గర్భగుడిలో ఒక మూలగా ఉంటుంది లింగం. ఇప్పుడున్న మందిరాన్ని 1780లో ఇండోర్ రాణి అహల్యా బాయి హోల్కర్ కట్టి మహారాజా రంజిత్ సింగ్ ఈ ఆలయ గోపురాలకు బంగారు పూత పూయించడానికి సుమారు 1000 కిలోలకు పైగా బంగారాన్ని సమర్పించాడంట. అందుకే దీన్ని సువర్ణ దేవాలయం అంటారు. భక్తులు అంతకుముందున్న మందిరం ఔరంగజేబ్ కాలంలో విధ్వంసానికి గురైనప్పుడు ఆలయ అర్చకులు లింగాన్ని బావిలో దాచారంట. ఆ తర్వాత సమీపంలో మరో ఆలయాన్ని కట్టించి లింగం కోసం బావిలో వెతికితే కనపడలేదు. అప్పుడు అహల్యాబాయి కలలో స్వామి కనపడి అది లుప్తం అయింది, మరొక లింగం ప్రతిష్ఠించమని చెప్పడంతో లింగంని తెచ్చి ఒక పక్క పెట్టి అందుకు ఏర్పాట్లు చేస్తుండగా కాని ఆ స్థలం నుండి స్వామి కదలకపోవడంతో అక్కడే దాన్ని ప్రతిష్ఠించారంట. అదే నేటి విశ్వనాథ లింగం. విశ్వనాథుని గర్భగుడిలో 4 ద్వారాలు ఉంటాయి. 2 లోపలికి వెళ్ళడానికి, మరో 2 బయటకు రావడానికి. గుడిలో నలువైపులా పాలరాతి పలకల మీద సీతారామ లక్ష్మణులు, దశభుజ వినాయకుడు, కాలభైరవుడు, పార్వతీ పరమేశ్వరుడు, మహాశ్వేత రూపాలు దర్శనమిస్తాయి. కాశీ విశ్వేశ్వరునికి శవభస్మ లేపనంతోనే పూజ మహాశివరాత్రి నాడు మృత్యుంజయ ఆలయం నుంచి విశ్వనాథ ఆలయం వరకు ఊరేగింపు జరుగుతుంది. విశ్వనాథుని కన్నా ముందు
తారకేశ్వర లింగాన్ని దర్శించుకుంటారు భక్తులు. ఈ లింగమే కాశీలో మరణించే వారి చెవిలో తారక మంత్రం ఉపదేశిస్తుందంట. దర్శనానంతరం బయటకు రాగానే అవిముక్తేశ్వర లింగం కనిపిస్తుంది. ఈయన పరమశివుని గురువైన ముక్తేశ్వరుడు. శివుని పూజలన్నీ అందుకునే పవిత్ర లింగం అని చెప్తారు. విశ్వనాథ మందిరంతో పాటు అన్నపూర్ణాదేవి, విశాల వరాహీదేవి, ఆశ వినాయకుడు ఇలా వేల కొద్ది మందిరాలు, దశస్వమేధ, ప్రయాగ్, సోమేశ్వర్, హరిచంద్ర, మణికర్ణిక ఘాట్ వంటి 90కి పైగా ఘాట్లతో భక్తుల రద్దీగా ఉంటుంది. ఈ ముక్తి క్షేత్రాన్ని జీవితంలో ఒక్కసారైనా చూసి తరించాలనేది ప్రతి హిందువు కోరిక.